డేస్ మీటింగ్స్ విన్నాను. 3-4 డేస్ మీటింగ్స్ కూడా నేను డౌట్తో విన్నాను. బట్ 3-4 డేస్ మీటింగ్స్ విన్నాక నేను చాలా మంది టెస్ట్ చూసాను, మోడల్స్ కానీ. సో నాకు చాలా ఫ్రస్ట్రేట్ సార్, 47 ఇయర్స్ నుంచి ఒక కంపెనీ రన్ అవుతుందంటే సో ఇది ఏం చిన్న విషయం కాదు. సో 1-2 ఇయర్స్ నుంచి ఒక కంపెనీ రన్ అవ్వాలంటే చాలా లీగల్గా ఉండాల్సింది. సో వడెవర్ కంపెనీ 47 ఇయర్స్ నుంచి అంటే సో ఇక్కడ అంత ట్రస్ట్ అనేసి ప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇన్కమ్ వర్క్ ప్రాపర్గా లైసెన్స్ ప్రాపర్గా అనేసి నాకు క్లారిటీ వచ్చింది సార్. నేను డిసెంబర్ 2023లో జాయిన్ అయ్యానండి. సో ఇప్పటికి నేను 2 ఇయర్స్ కంటిన్యూ కొత్త వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీటింగ్స్ వింటారు, వాళ్ళు మీటింగ్స్ విన్న తర్వాత చాలా డైలమాలో ఉంటారు. అంటే వన్ స్టెప్ తీసుకోవాలా వద్దా అనేసి డైలమాలో ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎస్ అండి, బట్ 3-4 డేస్లో మీటింగ్స్ విన్న ప్రతి ఒక్కరికి కూడా కంప్లీట్గా డౌట్స్ అన్ని క్లారిటీ వస్తుంది. 10 మెంబర్స్లో ఒక్కరికి మాత్రమే నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది. సో నేను 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నప్పుడు నేను చాలా మంది చూస్తూ ఉంటాను. సో నా దగ్గర 10 మంది మీటింగ్ కావాలంటే 9 మంది డెఫినెట్గా పాజిటివ్గానే ఉంటారు. అందులో ఒక్కరు మాత్రమే మా హస్బెండ్ పర్మిషన్ కావాలి, మా అత్తమ్మ కావాలి, సో మా ఫ్యామిలీ పర్మిషన్ కావాలి, సో ఆ నెగిటివిటీతో ఉంటారు. సో ఇక్కడ కంపెనీ మీకు ఎన్ని ఇయర్స్ నుంచి అన్నప్పుడు అర్థమైంది. మా ఇన్కమ్ చెక్స్ మీరు చూస్తున్నారు అండ్ ఇవాళంటే మన కంపెనీ సర్వీస్ జరుగుతుంది హైదరాబాద్లో. దాదాపు 4,000 to 5,000 మెంబర్స్ వచ్చారు. సో మీరు చెప్పండి, ఇక్కడ 4,000 to 5,000 మెంబర్స్ ఎందుకు వచ్చారు? ఇక్కడ వర్క్ వాళ్ళకి నచ్చబట్టే కదా, ఇక్కడ వాళ్ళ రికగ్నైజేషన్ రీచ్ అవ్వబట్టే కదా. సో ఇన్కమ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ సర్వీస్ హైదరాబాద్ వరకు వాళ్ళు అటెండ్ అయినారు. అందరూ ఢిల్లీ నుంచి, కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి, సో ఎక్కడెక్కడ నుంచి వచ్చినారండి. సో 4,000 to 5,000 మెంబర్స్ వాళ్ళు ఇక్కడ అటెండ్ అయ్యారు అంటే ఇదేం చిన్న విషయం అయితే కాదు. ఇది 100% ట్రస్టెడ్ అండ్ జెన్యూన్. సో ఉన్న ఒక్కళ్ళ మైండ్ సెట్ కూడా సో మీరు పాజిటివ్గా మార్చుకుంటే మీకు బెస్ట్గా ఉంటుంది. అఫ్కోర్స్ చూసేసి అనేది అది ఒక్కటి స్టెప్ హార్డే. మేడం కార్ ప్లాన్ కూడా జస్ట్ 1.5 ఇయర్లో కార్ ప్లాన్ కూడా అచీవ్ అయ్యారు. అండ్ మేనేజర్ పొజిషన్ అచీవ్ అయ్యారు. మేడం టీంలో కూడా చాలా మెంబర్స్ మేనేజర్ చేశారు. వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్. ఎస్ అండి, నేను బిఫోర్ 5 ఇయర్స్ స్టూడెంట్ సింగిల్గా వచ్చాను. బట్ నేను వచ్చాక నా టీంలో చాలా మెంబర్స్, నేను వచ్చినప్పుడు ఒక్కదాన్ని అనుకుంటూ వచ్చినా బట్ నేను వచ్చాక నా టీంలో అంటే 4 to 5 మెంబర్స్ మేనేజర్స్ ఉన్నారు. అలాగే నా టీంలో 42 సూపర్వైజర్స్ ఉన్నారు. సో నేను వచ్చాక నాకు ఇంత పెద్ద టీం ఫామ్ అయింది. సో మీరు ఆన్లైన్ అంటే ఫేక్ ఫ్రాడ్ అదేం కాకుండా మీరు మీటింగ్స్ పెట్టినా మీరు డెసిషన్ తీసుకుంటారండి. ఇఫ్ ఇన్ కేస్ నేను జాయిన్ అయ్యేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు 100 రకాలుగా చెప్పారు, నేను వెళ్ళగా కరెక్ట్ కాదు, అది డెఫినెట్గా ఫ్రాడే అవుతుంది, మీకు మైనస్ అవుతుంది అనేసి. బట్ నేను వచ్చాక నాకు వచ్చిన నాకు వచ్చిన పొజిషన్తో మా ఇంట్లో ఆన్సర్ ఇచ్చాను. అఫ్కోర్స్ మా ఇంట్లో ఎవరైనా సరే మనం సక్సెస్ చేసుకుంటారు. బట్ ఇక్కడ సిస్టమ్ తెలియక లోపలికి ట్రై చేస్తారు. ఇక్కడ మనం మీటింగ్స్ విన్నాము, మనం డెసిషన్ తీసుకుని వస్తే బాగుంటుంది. సో మీరు మీటింగ్స్ డెసిషన్ ఇంకొక చేతిలో పెట్టారు అంటే అది మీ సక్సెస్కి మీరు ఇవాళ ఎంతమంది వచ్చారో మీరు చూస్తున్నారు. సో దాన్ని బట్టి మీకు అవుతుంది ఆటోమేటిక్గా. నేను సక్సెస్ మీట్కి వచ్చాను అంటే మీకు ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ పొజిషన్ ఎలా సార్, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా క్లారిటీ, అంటే నాకు ఇంతవరకు నేను చాలా సక్సెస్ మీట్స్ అటెండ్ అయ్యాను. బట్ ఇవాళ ఇంకా ఎక్కువ క్రౌడ్ని చూసాను ఇవాళ ఇక్కడ. సో నేను ఇక్కడ ఇప్పటికీ ఈ కార్యక్రమంలో నేను కార్పొరేట్ అచీవ్ అయ్యాను, మేనేజర్ అయ్యాను, నేను సీనియర్ మేనేజర్ అవుతున్నాను. బట్ నేను ఇంకా ఈ కంపెనీలో ప్రతి మనం 3 lakhs తీసుకుంటున్నా కూడా నేను ఇంకా సక్సెస్ అవ్వాల్సింది చాలా ఉంది అనే పాయింట్ మాత్రం నాకు క్లారిటీ వచ్చిందండి. సో నెక్స్ట్ నుంచి నేను 4 lakhs 5 lakhs చెక్ రావాలి అనే గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాను. అలాగే నా టీంలో 10 to 10 మేనేజర్ మేనేజర్ చేయాలని గోల్ పెట్టుకొని నెక్స్ట్ పొజిషన్స్ కంప్లీట్ చేయాలనేసి అండ్ కొత్త వాళ్ళకి ఏం చెప్తారు? కొత్త వాళ్ళకి ఒకటే చెప్తున్నా అండి. సో మీరు ఎటువంటి ఇండిపెండెంట్ లైఫ్ లేకుండా అంటే ఇంకొకరు ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు చాలామంది కూడా. సో మీ ఫ్యామిలీకి మీరు ఒక బ్యాక్ బోన్ అవ్వాలి అనుకున్నా, మీ పిల్లలకు మీకు తీసుకుంటే స్టామినా కావాలి అనుకున్నా, మీకంటే ఒక ఇండిపెండెంట్ లైఫ్ లీడ్ చేయాలనుకున్నా ప్రతి ఒక్క హౌస్ వైఫ్ని ఫరెవర్ ఒక బెస్ట్ ఆప్షన్ అని మాత్రం చెప్పగలను. నా టీంలో ఇంతమందిని వర్క్ చేపిస్తున్నాను, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అండి. అలాగే నేను 2.5 years నుంచి ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఆ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా టీం మెంబర్సే, అలాగే మన గ్రూప్ వాళ్ళే అంటే. సో మీరు ఇక్కడ మీరు నేను ఇద్దరం అయితే వర్క్ చేయట్లేదు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ గ్రూప్లో యాడ్ అవుతారు. సో ఇక్కడ ఇంతమందితో కలిసి వర్క్ చేస్తారు. సో ఇంతమందికి రాని లాస్ మీకు ఒక్కరికి రాదు. సో మీరు ధైర్యంగా ముందుకు రావచ్చు. బిఫోర్ ఒక స్టూడెంట్గా నేను ఆఫ్టర్ అంటే మేనేజర్ అయ్యాను, వాటిని అచీవర్ అయ్యాను, మిలియనీర్ అయ్యాను. ప్రతి మంత్ కూడా 2.5 lakh నుంచి 3 lakhs తీసుకునే ప్లస్ తీసుకునే కోసం కూడా నేను చేయలేదు. మీ వర్క్ మీ ఫ్యామిలీ డౌన్లో ఉంది, బట్ మీ నుంచి స్టార్ట్ చేయండి. నా వర్క్ నా ఫ్యామిలీ డౌన్లో ఉంది, బట్ నాకు కంటిన్యూ చేయాలనుకోలేదు. మనం ఒక 1 time ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే కంపెనీ ప్రోడక్ట్స్ ఇస్తుంది, పొజిషన్ ఇస్తుంది, ప్రతి మంత్ ఇన్కమ్ కూడా ఇస్తుంది.